రిచ్ కల్చర్ ఉంటే నువ్వు రొచ్చులోకి వెళ్ళి రక్తము పాపము ఈ చెత్త అంతా చెప్తే రియాక్ట్ అవ్వకుండా ఎలా ఉంటాను సార్? ఇన్నాళ్ళుగా జరుగుతున్న మత మార్పిడిని మీరు కావాలని అడ్డగించే ప్రయత్నం జరుగుతోందా? మీరు దాన్ని అడ్డగించే ప్రయత్నం చేయగలుగుతున్నారా? వాటిని ఆపగలుగుతున్నారా? ఇప్పుడు నేనేం బిలీవ్ చేస్తానో మీకు చెప్తున్నా. భగవద్గీత ప్రభుపాదుల వారి భాష్యం ఇస్కాన్ నాకు 22 ఏళ్ళు ఉన్నప్పుడు 32 రోజుల్లో చదివానది మొత్తం. అదే పనిగా ఇంట్లో ఉన్నప్పుడు మేడ మీదకి వెళ్ళడం, అమ్మ పిలిచినప్పుడు కిందకి వెళ్ళడం, తినడం, పైకి వచ్చేయడం, చదువుకోవడం, ఇదే పనిగా 32 రోజులు అదే పని మీద ఉన్న చదివాను. అందులో పట్టుదల ఎలా ఉండాలి అని ఒక ఒక ఉపమానం చెప్తారు. ఓ పిట్ట, భార్య భర్తలు, సముద్రం ఎదురుగా చెట్టు, ఆ చెట్టు మీద పిల్లలను పెట్టినాయి, గుడ్లు. ఈ ఆడపక్షి వచ్చేసరికి ఆ గుడ్లు మొగుడు వచ్చారు, మొగుడు పక్షి, మామ ఇలాగా మన గుడ్లు సముద్రం మింగేశాడు, నా కడుపు కోత ఎవరు తీరుస్తారని ఏడుస్తుంది. నువ్వేం బాధపడకు, ఈ సముద్రాన్ని నేను ఎంటీ చేస్తా. ఎవరు ఈ ప్రతిజ్ఞ? ఎవరిది సార్? ఇంత పెట్టది పెట్ట కొంచెం కొతగనం కదా. ఐ విల్ ఎంటీ దిస్ అందే అని ఆ ముక్కుతో ఓ చుక్క నీరు తీయడం, గట్టు మీద వేయడం, చుక్క నీరు తీయటం, పక్కన వేయటం. సరే అసలు అయ్యే పని కాదు కదా. అవును. అసలు అదే మిగిలిన పక్షులన్నీ వెకిలిగా నవ్వుతున్నాయి. ఈ న్యూస్ ఎక్కడికి వెళ్ళింది? పక్షులకు రాజు ఎవరు? త్యాగరాజ వారు చెప్పలే? ఖగరాజు నీయానతి గని వేగ చనలేడు, గగనానికి ఇలకు బహుదూరంబడినాడు, జగమేలే ఆ జగమేలే పరమాత్మ ఎవరితో మొరలిడుదు, వగచూపకు తాళను నన్నేలుకోరా, శ్రీ త్యాగరాజనుత నగుమోము గనలేని నాజాలి, తెలిసి నన్ను బ్రోవా రారాదా, శ్రీ రఘువరని నగు మోము గనలేని నాజాలి. ఇది త్యాగరాజస్వామి వారు రామచంద్రమూర్తిని వేడుకుంటూ ఇదంతా చెప్పారులేండి. అది ఖగరాజు ఎవరు? గరుత్మంతుడు. అయ్యో మా తమ్ముడికి కష్టం వచ్చింది ఆయన కిందకు వచ్చాడు. ఈ పక్షుల ద్వారా తెలిసి వచ్చి సముద్రుడికి వార్నింగ్ ఇచ్చాడు, వాడి గుడ్లు వాడికి తెచ్చిచ్చాయి, లేకపోతే వాడు చేస్తాను పని నేను చేస్తా అని. మరి విష్ణుమూర్తి వాహనం కదండి, ఈ కెన్ డూ ఎనీథింగ్ కదా. అప్పుడు ఆ గుడ్లు వచ్చేసింది. అంటే నీ ప్రయత్నం, నీ సంకల్పం గొప్పదైతే భగవంతుడి యొక్క తోడుంటుంది. ఏదైనా ఒక్కటే కదండి, ప్రారంభం ఒక్కడితోనే కదా. ప్రభుపాదుల వారు అమెరికా వెళ్ళారు, వెళ్ళే ముందు ఆ షిప్లో పర్మిషన్ కోసం ఆవిడ దగ్గరికి వెళ్ళారు, సోమతి మహారాజ్. ఆవిడ అయిష్టంగానే ఇచ్చింది. సరే ఈయన అమెరికా వెళ్ళారు, ఇస్కాన్ స్టార్ట్ చేశారు, సక్సెస్ అయ్యారు. సక్సెస్ అయిన తర్వాత ఈ శిష్యులు వచ్చి ఇంటర్వ్యూ చేశారు. వాట్ హ్యాపెన్ అంటే, యాక్చువల్లీ స్వామీజీ కేమ్ టు మీ, ఈ ఆస్క్ మీ పర్మిషన్, how you go, that is a cargo ship, and 40 days more than and you are too old, Swamiji, that is cold, you are old. Why you are going there? You are going there to die. I told Swamiji, but he said no. ఆవిడ ఇలాగే చెప్పుద్ది, వీడియో చూడొచ్చు మీరు, బాగుంటుంది. అండ్ మీరు అక్కడికి వెళ్ళి చావడానికి ఏం చెప్పాను, అయినా నన్ను ఐ హ్యావ్ టు గో, ఐ హ్యావ్ టు ఫుల్ఫిల్ మై గురూస్ వర్డ్స్ అని చెప్పి వెళ్ళారు. అంటే ప్రభుపాదుల వారు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ కవిత రాశారు, బాగుంటుంది, మీరు యూట్యూబ్లో కొట్టండి, మార్కినే భాగవత తర్మ అని. చాలా అద్భుతం, మేమైతే చాలా ఆస్వాదిస్తాం. అందులో ఒక లైన్ ఏంటంటే, ఓ లార్డ్, ఆల్ ది వే యూ బ్రాట్ మీ హియర్, ఐ డోంట్ నో వాట్ టు డూ,
బట్ ఇఫ్ యు మేక్ మీ టు స్పీక్ ఐ విల్ స్పీక్ సో దట్ మై వర్డ్స్ విల్ పెనట్రేట్ దేర్ హార్ట్స్. అలా ప్రభుపాదుల వారు ఒక్కరే వెళ్ళారు, మరి ప్రపంచాన్ని జయించారు. కాబట్టి ప్రయత్నం చెయ్యకపోతే నువ్వు దోషివి తప్ప గెలవకపోతే దోషివి కాదు. సరే, మీరు గృహస్థ ఆశ్రమాన్ని ఎందుకు స్వీకరించలేకపోయారు అన్నదానికి ఆన్సర్ ఏమన్నా ఉంటుందా మీ దగ్గర? మీకు బుక్ ఇచ్చాను ఇందాక. అవును, దాని పేరు గృహస్థాశ్రమం ఎలా ఉండాలి. నా బుక్ది అందులో ఉంది. ఊరికే ప్రజలకు చూపిద్దాం. నాకు చాలా ఫేవరెట్ బుక్ ఇది. మా నాన్నగారు పోలే ఇక్కడ ఉందిలే, 2001లో మా నాన్నగారు కాలం చేసినప్పటి నుంచి ఇవి పంచుతూ ఉన్నాను. సో డిఫరెంట్ బుక్స్ పంచుతాను. ఇందులో నాకు చాలా ఫేవరెట్ ఇది. నేనేమంటా అంటే ఈ బుక్కి ఎంత పేరు అక్కర్లేదు, ఇది చాలు అంటాను. సార్ ఎలా ఉండాలి చాలంట, ఇదంతా అక్కర్లేదండి. ఎందుకంటే అంత ఎలాబొరేట్గా అద్భుతంగా, అంటే గృహస్థుల కోసం ఎక్కువ ఉన్నప్పటికీ చాలా అద్భుతమైనటువంటి టాపిక్స్ ఇందులో ఉన్నాయి. అసలు ఉదాహరణకి ఇందులో ఒక ప్రశ్న, పక్కింటి పశువులు మన దొడ్లోకి వచ్చి తినేస్తే మనం ఎలా రియాక్ట్ అవ్వాలి? మామూలుగా అయితే కొట్టేస్తాం కదా, మనకి కాదు కాబట్టి. పక్కింటి పిల్లలు మన ఇంట్లో ఏదైనా బద్దలు కొట్టేస్తే మనం ఎలా రియాక్ట్ అవ్వాలి? ఒకవేళ చెల్లికి భర్త వదిలేసి చెల్లి భర్త చనిపోయి ఇంటికి వస్తే ఎలా చూసుకోవాలి? అన్నదమ్ములు ఆ చెల్లిని చూసుకోకపోతే ఆవిడ ఎలా రియాక్ట్ అవ్వాలి? ఓ భార్య చెడిపోతే భర్త ఎలా రియాక్ట్ అవ్వాలి? పిల్లలు సరిగా లేకపోతే ఎలా? అంత బాగుంటుంది. సరే, మీ ప్రశ్నకి ఆన్సర్ ఏమిటంటే, మరి నేను ఐ లెఫ్ట్ హోమ్ అట్ ఏజ్ ఆఫ్ 17. నేను 17 ఏళ్ళకి నేను ఇల్లు వదిలేశాను. సో 17 ఏళ్ళ వయసులో నేను ఆర్ఎస్ఎస్లో జాయిన్ అయ్యాను. తర్వాత 22 ఏళ్ళకి నేను మధ్యలో కొన్నాళ్ళు ఇంట్లో ఉన్నప్పటికీ 22 ఏళ్ళ వయసులో ఇస్కాన్లో జాయిన్ అయ్యాను. సో నేను ఇంకా ఏ గృహస్థాశ్రమంలో జాయిన్ అవ్వడానికి నాకు ఛాన్స్ లేదు. సో ఇచ్చి కూడా లేదు.